ఆర్యవైశ్యుల సభ్యుల ఐక్యత కోసం సమాజ పెద్దలు బలపరిచిన కోట మురళీకృష్ణ ప్యానెల్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్యవైశ్య సమాజం పెద్దలు కటకం వీరేందర్ అన్నారు. ఆర్యవైశ్య సమాజం ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం తాండూరు పట్టణంలోని ఆదర్శ తులసినగర్, సాయిపూర్, మరికంబ కాలనీ తదితర ప్రాంతాలలో ఉన్న ఆర్యవైశ్య సభ్యులను కోట మురళీకృష్ణ ప్యానెల్ మరియు సమాజం పెద్దలు కలిసి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ క్రమంలో సమాజం పెద్దలు కటకం వీరేందర్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఐక్యత కోసం పాటుపడే వ్యక్తి కోట మురళీకృష్ణ అని అన్నారు. గత ఎన్నికల్లో పోటీల్లో ఉన్నా కూడా కోట మురళీకృష్ణ పెద్దల మాట విని పోటీ నుంచి తప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆర్యవైశ్యులందరూ సమానమేనని, ఐక్యతగా ఉండి ఏకగ్రీవంగా ఎన్నిక కావలసిన ఈ తరుణంలో ఎన్నికలు జరగడం బాధాకరంగా ఉందన్నారు. అయినా కూడా సమాజ సేవలో ముందుండే కోట మురళీకృష్ణను ఆర్యవైశ్యులు ఐక్యత కోసం పాటుపడే వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తి యొక్క ప్యానెల్ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పోటీ చేయనున్న గుబ్బ యాదయ్య ప్రధాన కార్యదర్శిగా, కోట్రిక కిరణ్ కుమార్ సహాయ కార్యదర్శిగా, పోలా వేణుగోపాల్ కోశాధికారిగా, అడికిచర్ల సంజీవ్ కుమార్ మరియు సమాజం సభ్యులు పెద్దలు తదితరులున్నారు. वासवी माता की जय, जय वासवी, जय जय वासवी, जय वासवी की जय, विघ्नेश्वर महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, जय गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, जय श्री राम, जय जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, वासवी माता की जय, जय माता की जय, जय वासवी, जय जय वासवी, जय वासवी, जय जय वासवी, गणेश महाराज की जय, वासवी माता की जय, वासवी माता की जय, वासवी माता की जय, जय वासवी, जय जय वासवी, जय वासवी, जय जय वासवी, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, సంఘ ఎన్నికల్లో భాగంగా ఈరోజు వార్డు నంబర్ 7 సాయిపూర్ మన వినాయక మందిరం దగ్గర ఈ ప్రచారంలో భాగంగా కోట మురళీకృష్ణ ప్యానెల్కు మద్దతుగా అందరం ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఆర్యవైశ్యునికి కోట మురళి యొక్క సర్వీసు ప్రతి ఒక్కరికి తెలుసు. సంఘ సభ్యులకు ఎటువంటి సహాయ సహకారాలైనా కూడా గత 2 సంవత్సరాలు కార్యదర్శిగా విధులు నిర్వహించినప్పుడు ఏ విధంగా నిర్వహించిందో ప్రతి ఒక్కరి సభ్యునికి కూడా ఆయన యొక్క సర్వీస్ కానీ విలువలు కానీ ఏ విధంగా సంఘాన్ని నడిపించాలో అది ఆయనకు తెలుసు. ఆ విధంగా నడిపిస్తాడని ఇప్పుడు అధ్యక్ష పదవికి ఆయనకు భారీ మెజారిటీతో గెలిపించాలని మన సంఘ సభ్యులకు విన్నవించుకుంటూ, అసలు యునానిమస్ కావాల్సిన ఎలక్షన్ ఈరోజు మనం పురవీధుల గుండా తిరిగే పరిస్థితి వచ్చింది. మనం 2 సంవత్సరాల క్రితం మనలో మనం ఎందుకు పోట్లాడుకోవాలనే ఉద్దేశంతో పెద్ద మనుషులంతా మన దగ్గర కూర్చొని మనకు డ్రా వేయడం జరిగింది. డ్రా లోపల ఇంతకుముందు ఆలంపల్లి శ్రీనివాసన్న గారికి వచ్చినప్పుడు మళ్ళీ రెండవసారి ఇప్పుడు ఈ ప్యానెల్ కోట మురళీకృష్ణకు ఇవ్వాల్సింది బాధ్యత, కానీ మళ్ళీ మేమే ఇంకా డెవలప్ చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళు ఈ సంవత్సరం కూడా ఇప్పుడు మాట వినకుండా, పెద్దల మాట ఖాతరు చేయకుండా వారు మళ్ళీ పోటీకి నిలబడడంతో మన యొక్క ఆర్యవైశ్యుల ఐక్యత ఇలా మనం అందరం ప్రతి తాండూరు పురవీధుల గుండా తిరుగుకుంటూ ప్రతి ఒక్కరం ఓటు అడిగే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆర్యవైశ్యుల ఐక్యతను గుర్తించాలనే ఉద్దేశంతో ఈ మాట చెప్పడం ఎంతో బాధతో చెప్తున్నా. మనిషి ఎప్పటికీ మనకే కావాలనేది కాకుండా ఆర్యవైశ్యులను కలుపుకపోతామనే ఉద్దేశం ఎలా ఉందో మీరు చెప్పేది ముందు చేసి నిరూపించి తర్వాత మనము ఒకరికి చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో సంఘం అంటే సభ్యులు
సభ్యులంటేనే సంఘం కానీ మనమే సంఘం అనే అభిప్రాయాన్ని ఎప్పుడు కూడా మనం ఏర్పరచుకోరాదనేది హృదయపూర్వకంగా చెప్తున్నా. నాకు ఎవరి మీద కోపం లేదు. మీరు చెప్పిన మాట ప్రకారం సంఘ చరిత్రలో ఒక ప్యానెల్కు ఇంకొక ప్యానెల్ ఎప్పుడే కానీ సపోర్ట్ ఎవరో ఒకరిద్దరు నామినేషన్ వేస్తే వారికి కార్యవర్గ సభ్యులు ఇస్తామని చెప్పు, లేకపోతే ఏదో పదవి ఆశ చూపించి విత్డ్రా చేయించిన చరిత్ర ఉంది. కానీ ఒక ప్యానెల్ గురించి మొత్తం ఒక ప్యానెలే విత్డ్రా కావడం ఫస్ట్ టైం మన సంఘ చరిత్రలో జరిగింది. మనం అది పెద్ద మనుషుల ముందర మనం మాట ఇచ్చి అమ్మవారి సాక్షిగా గుడిలో మనం మాట్లాడుకున్న తీరుకు వేరు విధంగా నడుస్తుంది. కాబట్టి దయచేసి గమనించాలని ప్రతి ఒక్క ఆర్యవైశ్య సభ్యుని కోరుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ మొదట వాళ్ళు చెప్పింది ఎవరి ప్యానెల్ వాళ్ళు అన్నందుకు కలుపుకొని కూడా చేద్దామని మా గంజి లోపల డ్రా తీసిన విధంగా ఎట్లయితే డ్రా తీసిండ్రో ఆ డ్రా తీసిన దాన్ని మా దగ్గర ప్రెసిడెంట్ ఒకరు సెక్రటరీ ఒకరు ఆ రకంగా కూడా కాకుండా ఎవరి ప్యానెల్ వాళ్ళు కావాలని చెప్పుకోవడం జరిగింది. ఆ విధంగా మొత్తం కోటమురళీ కృష్ణ ప్యానెల్ విత్డ్రా చేసుకున్న తర్వాతనే రెండు సంవత్సరాలు వారి వెనుక తిరిగి వేరే ప్యానెల్ వాళ్ళు నామినేషన్ వేసినా కూడా వాళ్ళు అత్యధిక మెజార్టీతో వారికి గెలిపించి వారికి సేవ చేశాం. వారు ఈరోజు మాకు సహకరించలేదనే మాట మాట్లాడుతున్నారు. అది వారికి వదిలేస్తున్నాం. ఎందుకంటే మనం చేసినది మన వెనుక వస్తుంది. కాబట్టి ఈరోజు కోటమురళీ కృష్ణ గత 2 సంవత్సరాల క్రితం చేసిన సేవలే ఈరోజు ఆయన్ని గెలిపిస్తాయని గట్టిగా నమ్ముకుంటూ నా ప్రాణ స్నేహితునికి ఆర్యవైశ్య సంఘ సభ్యులందరూ సహకరించాలని వినాయకుని సాక్షిగా కోరుకుంటూ జై వాసవి. షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.